విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అధ్యక్ష గౌరవ సభ్యులు కుంతాల రామకృష్ణ గారు, బుచ్చే చౌదరి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు బిల్ కన్నా ఎక్కువ వేరే విషయాలు మనం డిస్కస్ చేస్తాం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా రేస్ చేశారు అధ్యక్ష. మొదటిది ఫారిన్ యూనివర్సిటీస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా, యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలి అని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మనకు పొరపాట్లు చేస్తాం, కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే, చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసానికి 70 ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష సార్ కోరికలు పెంచుతున్నారు, ఆగండి సార్, పూర్తి చేస్తా. బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష. రెండోది టాటా గ్రూపు, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాసు, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. సాక నాదైనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన పర్సనల్గా లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను పర్సనల్గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతియో విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష IIIT గురించి. ఆయన ఆల్రెడీ నన్ను కలిశారు, ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష. సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాం. ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష. ఇంకో 3 సంవత్సరాలు ఇవ్వండి అధ్యక్ష వాళ్ళకి. సిబిజీ ప్రాజెక్ట్, రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది. ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే 3 సంవత్సరాల్లో మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 2022లో ఏర్పాటు చేశారు, ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష. దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడటం జరుగుతుంది అధ్యక్ష. సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా ముందరికి వస్తున్నారు. ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. రెండవ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.